హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. లాంగ్ వీడియో పోస్ట్ చేసి చాలా రోజులు అయిపోయింది కదా. లాంగ్ వీడియోస్ పోస్ట్ చేద్దాం అనుకుంటున్నా కానీ కుదరట్లేదు. ఇంక ఈ రోజు మన వీడియో విషయానికి వస్తే రవ్వ లడ్డు ఎలా చేయాలో చూసేద్దాం రండి. రవ్వ లడ్డు ఎలా చేయాలో అనేది కూడా మాకు తెలియదు. అదేమైనా పెద్ద వంట అంటారేమో. ఒక్కొక్కరు ఒక స్టైల్లో చేస్తారు. నా స్టైల్లో ఎలా చేస్తానో చూసేద్దాం రండి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని నెయ్యి వేసుకొని మీకు కావాల్సిన డ్రై ఫ్రూట్స్ వేసుకొని లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వాటిని బాగా వేయించుకోవాలి. ఎవరైనా ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా నా ఛానల్లో డైలీ వీడియోస్ చూసే వాళ్ళకైతే నేను నెయ్యి చేశాను కదా, ఆ నెయ్యి ఇక్కడ యూజ్ చేస్తున్నాను. నెయ్యి నేనే చేసుకున్నానని గొప్పలు చెప్పుకోవట్లేదు కానీ నెయ్యి మాత్రం టేస్టీగా ఉంది. ఎవరైనా వీడియో చూడకపోతే ఛానల్లో ఉంది, వెళ్ళి చూసేయండి. ఇంకా మనం డ్రై ఫ్రూట్స్ వేయించుకున్నాం కదా, అదే నెయ్యిలో రవ్వ కూడా వేసుకుని బాగా లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఈ రవ్వను వేయించేటప్పుడు మాత్రం మంటను సిమ్ లోనే పెట్టుకోవాలి, లేదంటే మాడిపోయే ఛాన్సెస్ ఉంటాయి, జాగ్రత్త మరి. అది కాకుండా ఇలాంటి ఒక పెద్ద కడాయిని తీసుకుంటే రవ్వను అటు ఇటు తిప్పుకుంటూ వేయించుకోవడానికి ఈజీగా ఉంటుంది. రవ్వ మొత్తం లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా వేయించుకున్న తర్వాత ఇలాంటి ఒక పెద్ద దబ్రా తీసుకొని ఆ రవ్వ మొత్తాన్ని ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇక్కడ నేను డ్రై ఫ్రూట్స్ తో పాటు ఎండు కొబ్బరి కూడా తురిమి వేసుకుంటున్నాను. మీకు ఎండు కొబ్బరి వద్దనుకుంటే ఆప్షనల్, డ్రై ఫ్రూట్స్ ఒకటే వేసుకోండి. ఆ తర్వాత 2-3 యాలకులు కూడా దంచి వేస్తున్నాను. ఇంకా షుగర్ అయితే పౌడర్ చేసి పెట్టుకున్నాను, ఆ షుగర్ పౌడర్ కూడా వేస్తున్నాను. షుగర్ కూడా మీ స్వీట్నెస్ కి తగ్గట్టు అడ్జస్ట్ చేసుకుని వేసుకోండి. ఇంకా మనం వేసుకున్న షుగర్, ఎండు కొబ్బరి, అలానే ఇలాచి అన్ని మిక్స్ అయిపోయేలా ఒకసారి బాగా కలుపుకోవాలి. ఒకవేళ మీకు డ్రై ఫ్రూట్స్ కావాలంటే ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ నేనైతే ఎండు కొబ్బరి వేసానని చెప్పేసి డ్రై ఫ్రూట్స్ అయితే యాడ్ చేయలేదు. మళ్ళీ ఒకసారి కొంచెం నెయ్యి కూడా వేసుకొని బాగా కలుపుకుంటున్నాను. ఫైనల్ గా ఈ రవ్వ మనకు లడ్డు చేసుకోవడానికి ఉంట కట్టాలంటే ఇందులో పాలు యాడ్ చేసుకోవాలి. పాలు కూడా ముందుగానే కాచి పెట్టుకొని గోరువెచ్చగా ఉన్నప్పుడు వేసుకొని కలుపుకోవాలి. కొంతమంది అయితే ఇలా పాలు వేయకుండా మనం చక్కెరని పౌడర్ చేసి వేసాం కదా, ఆ చక్కెరనే లేతపాకం పట్టి రవ్వలో వేసి లడ్డూలు చేస్తారు. రవ్వ మొత్తాన్ని పాలు వేసుకొని కొంచెం కొంచెంగా కలుపుకుంటూ వచ్చేంత వరకు కలుపుకున్న తర్వాత మనం ముందుగానే డ్రై ఫ్రూట్స్ వేయించుకొని పక్కన పెట్టుకున్నాం కదా, ఒక్కొక్క డ్రై ఫ్రూట్ కూడా ఉంటలో పెట్టుకుంటూ లడ్డు చేసుకోవాలి. నేను ఈ లడ్డూలు చేస్తుంటే నా చిట్టెలు పక్కనే కూర్చొని అమ్మ ఏం చేస్తోందని గమనిస్తోంది. ఏందబ్బా సైలెంట్ గా ఉందనుకుంటే ఇంక నేను లడ్డూలు చేసిన తర్వాత అవన్నీ ఎన్ని ఉన్నాయో లెక్క పెడుతుంది. లెక్క పెట్టడం ఏమో గానీ అవి ఎక్కడ ఇరిగిపోతాయో మళ్ళీ చేసుకోవాలన్నది నా భయము. చూస్తున్నారు కదా ఎలా లెక్క పెడుతుందో. ఇంకా మొత్తం లడ్డూలు అయితే చేసేసాను. నా చిట్టితల్లికి ఒక లడ్డు ఇచ్చి టేస్ట్ ఎలా ఉంది, సూపర్ అంటే సూపర్ అంటోంది. అంతేనండి, రవ్వ లడ్డు అయితే రెడీ అయిపోయింది. మీరు కూడా ఇలానే చేస్తారా లేదంటే వేరే ఏమైనా ప్రాసెస్ ఉందా కామెంట్ చేసేయండి. అండ్ ఆల్సో వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.